మారినప్పుడు లేదా ప్రభుత్వానికి సంబంధించి ఎలక్షన్స్కి ముందు ఒక 3 నెలల నుంచి ప్రభుత్వం మారాక ఒక 5-6 నెలల దాకా నరకం అనుభవిస్తున్నారు ప్రతిసారి 108, 104 సిబ్బంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నటువంటి సందర్భంలో కొత్త కాంట్రాక్టర్లు వస్తున్నారు, లేదా ప్రభుత్వం మారబోతోంది, లేదా ఎలక్షన్ జరుగుతున్నాయి అనగానే జీతాలు ఆపేయడం నేర్చుకుంటున్నాయి సదరు సంస్థలు. ఎందుకంటే ఆ జీతాల తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఇవ్వవు అన్నటువంటి ఉద్దేశంతో దాంతో నరకం అనుభవిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత వచ్చాక మళ్ళీ కాంట్రాక్టర్ మారుతాడు, మళ్ళీ వీళ్ళలో కొందరు ఉద్యోగాలు పోతున్నాయి, మళ్ళీ కొత్త వాళ్ళ రిక్రూట్మెంట్ ఇది నడుస్తుంది. జీతాల పెంపుదల అన్నది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అయితే ఈ దఫా కూడా మళ్ళీ వాళ్ళు నరకం అనుభవించారు, ఆందోళనకు కూడా పిలిపించారు. ఇప్పుడు వాళ్ళ ఆందోళన చల్లార్చే క్రమంలో భాగంగా 108 ఉద్యోగులకి 4,000 రూపాయల జీత పెంపు అన్నటువంటి అంశం కీలకమైనటువంటిది. ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళతో పాటు 108 వ్యవస్థలో మరో 190 వాహనాలు తీసుకోవాలని నిర్ణయించడంతో పాటుగా వీళ్ళకి జీతాల పెంపు 4,000 రూపాయలు చేయాలన్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం. కాకపోతే ఇప్పుడు జీతాలు అందరికీ ఇచ్చేస్తున్నారా లేదా ఇంకా సదరు సంస్థ వాళ్ళు ఏడిపిస్తున్నారన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. 6 నెలలు అయిపోయింది ఇప్పటికే.